ఇక్కడ పూర్వం తపస్సు చేసి కైలాసానికి వచ్చినటువంటి ఈ వైశ్యోత్తములు ఉన్నారు కదా, ఈ వైశ్యోత్తములే పాడి పంటలతో, వర్తక వ్యాపారాలతో, గో సంరక్షణతో మరల భూమిని సస్యశ్యామలముగా పాడి పంటలతో నిలుపగలుగుతారు. కాబట్టి నా మాట మన్నించి ఈ కైలాసమునటువంటి తపస్సు చేసి ఇక్కడికి వచ్చినటువంటి వైశ్యోత్తములని మరలా భూలోకానికి పంపించండి అని చెప్పి నారద మహర్షి పరమేశ్వరుని ప్రార్థన చేశారు. ఇది మనకి ఇలా ఉంది. వెంటనే నారద మహర్షి చేసింది చాలా పెద్ద అపవాదుగా భావించారు వాళ్ళు. ఎవరు? అక్కడ ఉన్నటువంటి వైశ్యోత్తములు. అప్పుడు అందరూ కూడా వాళ్ళందరినీ పిలిపించి ఓ సిద్ధ వైశ్యులారా, పరమేశ్వరుడు మిమ్మల్ని పిలుస్తున్నాడని చెప్పి పరమేశ్వరుడి దగ్గరికి పిలిచారు. ఆ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళగానే భూలోకములో తారకాసురుడు సర్వనాశనం చేసేసాడు. కాబట్టి మరలా మీరందరూ గొప్ప తపస్సు చేసి కైలాసానికి వచ్చారు, ఇక్కడ చాలా కాలముగా ఉన్నారు, మరలా మీరు భూలోకానికి వెళ్ళండి. జైవిజయులు తపస్సు చేసి స్వామివారికి దూరపాలకులుగా ఉన్నారు, తర్వాత మరలా భూలోకంలో జన్మించారు. అంటే వాళ్ళు శాపగ్రస్తులు జన్మించారు. ఇక్కడ కూడా శాపము ఉంది, వరము ఉంది. శాపం ఏమిటి? ఆ గంధర్వుడు పెట్టినటువంటిది, చిత్రకంఠుడు అనేటువంటి గంధర్వుడు పెట్టినటువంటిది శాపము. ఇప్పుడు భగవంతుడు పంపించడం అన్నటువంటిది ఏమైంది? శాపము కాస్త వరముగా మారిపోయింది. చూసారా? అది భగవంతుడికి అనుగ్రహం అంటే. ఆయన భూలోకానికి వెళ్ళమని చెప్పారు. ఆ వయసులకు నాయకుడైనటువంటి సోమదత్తుని పిలిచి, నాయన సోమదత్త, నా మాట విను, మీరందరూ కూడా ఈ కైలాసం నుంచి భూలోకానికి వెళ్ళి మరలా భూమిని పాడి పంటలతో సుసంపన్నము చేయండి, గోవుల్ని మరలా అభివృద్ధి చేయండి, పాడి పంటల్ని వ్యవసాయాన్ని చేయండి, మరలా వర్తక వాణిజ్య వ్యాపారాలన్నింటినీ కూడా నెలకొల్పండి, మీకు నేను సర్వదా తోడై ఉంటాను అని చెప్పి పరమేశ్వరుడు చెప్పగానే అతడు చాలా బాధపడ్డాడు. స్వామి, మేము ఎన్నో వేల సంవత్సరాలు భూలోకములో తపస్సు చేసి తమ దివ్య వరాలు పొంది కైలాసానికి వచ్చాం, మీరు మరలా కైలాసం నుంచి భూలోకానికి వెళ్ళిపోమంటున్నారంటే ఇది లోక కళ్యాణం కోసం వెళ్ళమంటున్నాను, నా మాట వినండి. మీరు నా మాట విని వెళ్తే మీకు సకల సౌకర్యాలు నేను కలిగిస్తాను, మీ వంశము ఆచంద్ర తార్కాణము ఉండిపోతుంది అని శివుడు వాళ్ళకి ఇవ్వబోయే వరాలని చెప్పాడు. అప్పుడు ఆ వైశ్యోత్తముడు మిగతా ప్రముఖులైన కొంతమంది వైశ్యోత్తములందరినీ కూడా పిలిపించుకొని శివుడి దగ్గరికి వెళ్ళి పరమేశ్వరుడికి చెప్పారు. స్వామి, వీళ్ళందరికీ చెప్పండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే అప్పుడు పరమేశ్వరుడు చెప్పాడు, మీరు నా మాట విని భూలోకానికి వెళ్ళి నేను చెప్పినట్లు కనుక చేసినట్లయితే మీ కొరకై విశ్వకర్మ చేత 18 పట్టణములను నిర్మింపజేస్తాను. మీరు ఉన్న చోట ధర్మము, ధనము, ధాన్యాది సంపదలు అభివృద్ధి చెందుతాయి. ప్రధాన పట్టణమున నేనే స్వయముగా నగరేశ్వర నామముతో వెలసి మిమ్మల్ని సర్వదా కాపాడుతాను అని పరమేశ్వరుడు వరాన్ని ప్రసాదించాడండి. వారి గట్టిగా కరతాళధ్వనులు చేయండి. నేను స్వయంగా నగరేశ్వర నామధేయముతో అవతరించి మిమ్మల్ని కాపాడుతాను. మీ ఇలవేల్పు అయినటువంటి యోగమాయా కన్యక ఉంది కదా, ఆవిడ వింధ్యవాసిని అన్నటువంటి నామధేయముతో, గౌరీ నామధేయముతో మిమ్మల్ని సర్వదా కాపాడుతూ ఉంటాం. అలాగే లక్ష్మీనారాయణులు కోనకమల జనార్దనునటువంటి నామధేయముతో మీరు ఉన్న చోట అవతరించి మిమ్మల్ని సర్వదా కాపాడుతాం. అలాగే బ్రహ్మదేవుడు భాస్కరాచార్యుడటువంటి నామధేయముతో భృగు వంశమున జన్మించి మీ అందరికీ గురోత్తముడై మీకు మార్గదర్శనాన్ని చూపిస్తాడు. మీరందరూ కాలాంతరమున పెనుగొండలో మరలా జన్మించి బహుకాలము వసించి ఒకానొక కారణముచే అగ్నియందు ప్రవేశించి తిరిగి పరంధామమును పొందగలరు. కనుక నా ఆజ్ఞను బడసి మీరు భూలోకానికి వెళ్ళి ధర్మోద్ధరణ జనోద్ధరణ చెయ్యండి అని పరమేశ్వరుడు ఆజ్ఞాపించాడు అని మణిగుప్తాదులకు సాలంకాయన మహర్షి తెలియపరిచాడు. ఇది అక్కడ కైలాసమున్నటువంటి వైశ్యోత్తములు మరలా భూలోకానికి రావడానికి గల కారణం. జై బోలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకు, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకు, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకు. ఇప్పుడు సోమదత్తాది వైశ్యులు పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞను ఆలోచించి దుఃఖితులై దుఃఖముని అణుచుకొని శివుడికి ప్రణమిల్లి కైలాసం వదిలిపెట్టి మరలా భూలోకానికి వెళ్ళాలంటే ఎవరికైనా బాధే కదా. ఏమీ లేదు, 4 సంవత్సరాలు అయ్యింది, పుట్టపర్తి వచ్చి నాకే మా ఊరు మొన్న వెళ్తే మరి మన సురవరం ఎప్పుడు వచ్చేస్తావు నువ్వు పర్మనెంట్గా అంటే, బుద్ధి ఉన్నవాడు ఎవడైనా స్వర్గం నుంచి నరకానికి వస్తాడా, నాకు బుద్ధి ఉంది కాబట్టి నేను రానని చెప్పాను. నేనే రానన్నాడు. పుట్టపర్తి నుంచి మరలా మన ఊరికా, అది ఎప్పటికీ జరిగే పనే కాదు.
నేను చచ్చిపోతే పుట్టపర్తిలోనే చచ్చిపోతాను, చిత్రావతిలోనే దహనం అయిపోతాను తప్ప మన ఊరికి చుట్టం చూపుకొచ్చి వెళ్ళిపోతాను తప్ప పర్మనెంట్గా అయితే రాను అని చెప్పాను నేనే. అలాంటిది కైలాసములో అన్ని సంవత్సరాలు శివ సన్నిధ్యానములో ఉన్నటువంటి వాళ్ళు భూలోకానికి వెళ్ళాలంటే అది జగత్ కళ్యాణము కోసమే కావచ్చు, జగదోద్ధారణ కోసమే కావచ్చు, ఏది ఏమైనప్పటికీ బాధ అంటూ ఒకటి ఉంటుంది కదా. చాలా బాధపడి పరమేశ్వరుడికి ప్రణమిల్లి, పరమేశ్వర మీరు మమ్మల్ని ఆజ్ఞాపించారు కాబట్టి, మీ ఆజ్ఞని కాదనడము ధర్మ విరుద్ధము కాబట్టి మీ ఆగ్రహానికి గురి కాకూడదని మేము వెళ్తున్నాము, మమ్మల్ని సర్వకాల సర్వావస్థలందు కాపాడవలసినటువంటిది మీరు అని ప్రార్థన చేసి అతడి నుంచి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవ, ఇది పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞ, మాకిం కర్తవ్యం ఏమిటి చెప్పు, నీవే కదా సృష్టికర్తవి, ఇప్పుడు మరలా మమ్మల్ని భూలోకంలో సృష్టించాలి కదా నువ్వు, కాబట్టి మా కర్తవ్యం ఏమిటో చెప్పని బ్రహ్మదేవుణ్ణి ముకులిత హస్తాలతో ప్రార్థన చేస్తే అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు, నాయన ఇదంతా జగన్మాత యొక్క ఒక లీలా నాటకము, ఆ జగన్మాత యొక్క లీలా నాటకములో మీరు నేను మనందరమే భాగస్వామ్యములు అంతే, ఆవిడ యొక్క సంకల్పము తప్పదు, మీరు భూలోకానికి వెళ్ళండి, మీ వల్ల మనలా సృష్టి అభివృద్ధి జరుగుతుంది, తారకాసురుడు చేసినటువంటి ఆ క్షామాన్ని మీరు పూడుస్తారు, చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడతారు, శాశ్వతమైనటువంటి కీర్తిని పొందుతారు, కాబట్టి వెళ్ళండి. కామధేనువును ప్రార్థించి కొంతకాలం గోగర్భవాసము చేసిన వారే పిమ్మట గోకర్ణ క్షేత్రము ద్వారా అయోనిజులుగా భూలోకానికి అవతరింపజేస్తాను మిమ్మల్ని అన్నాడండి. చూడు, మీరు మరలా మానవులకి జన్మించకుండా కైలాసము నుంచి వస్తున్నారు కదా, కామధేనువు గర్భములో మిమ్మల్ని ప్రవేశపెట్టి కామధేనువు గర్భములో ఏడాది పాటు ఉండేలాగా చేసి తర్వాత మిమ్మల్ని మరలా భూలోకములో గోకర్ణ క్షేత్రము దగ్గర పుట్టేలాగా చేస్తానని బ్రహ్మదేవుడు తన సంకల్పాన్ని తెలియపరిచారు. పరమేశ్వరుడు చెప్పారు కదా, నా అంశతో భాస్కరాచార్య నామధేయముతో నేను మిమ్మల్ని సర్వదా గురువుగా ఉండి మార్గదర్శనం చేసి మిమ్మల్ని అందరినీ అనుగ్రహిస్తాను అని చెప్పారు. ఇప్పుడు మరలా బ్రహ్మదేవుడు చెప్పాడు, మీరు ఇక్కడి నుంచి నారాయణుడి దగ్గరికి వెళ్ళండి అని చెప్పి. ఇప్పుడు మరలా ఈ వైశ్యోత్తములందరూ కూడా నారాయణుడి దగ్గరికి వెళ్ళారు. అంటే తపస్సు చేసినటువంటి వాళ్ళకి ఆనాటి కాలమానములో భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోక, అతల, వితల, సుతల, రసాతల, మహాతల, తలాతల, పాతాల 14 లోకాలకి సంచరించే గమన శక్తి ఉండేది. చాలా కాలం వరకు పర్వతాలు కూడా విహరించేయండి. దేవేంద్రుడు పర్వతాలు విహరిస్తూ ఉంటే చాలా ప్రమాదం అయిపోతుందని వాటి రెక్కల్ని ఖండించాడు కదా. అందులో ఒక పర్వతమే సముద్ర గర్భములో దాక్కుని ఉంటే ఆంజనేయ స్వామి జై శ్రీరామ్ అనుకుంటూ వాయువేగముతో సీతాదేవి యొక్క జాడ తెలుసుకోవడానికి వెళ్తే ఆ సముద్ర గర్భం ఉన్నటువంటి పర్వతమే బయటకు వచ్చి రెక్కలు 2 విదిల్చుకొని పైకి వచ్చి మైనాకుడుగా బయటకు వచ్చాడు. నాయనా, నీ తండ్రి వాయుదేవుడు సహాయంతో ఇక్కడ ఉన్నాను కాబట్టి నువ్వు నా దగ్గర కొంతసేపు ఆగి ఇక్కడ నేను ఇచ్చినటువంటి తేనెని, ఫల పుష్పాదులను ఆరగించి నన్ను ఆస్వాదించి రామకార్యార్థమై వెళ్ళు అని ప్రార్థన చేశాడు. నీకు రెక్కలు ఎందుకు ఖండించబడలేదని చెప్పండి, నేను భయపడి పారిపోతూ ఉంటే నీ తండ్రి నన్ను రక్షించి ఇదిగో ఇక్కడ పెట్టేశాడని చెప్పాడు. సరే, అలా ఆనాడు వాళ్ళకి కూడా రెక్కలు ఉండేవి, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలిగేవారు. అలా ఇప్పుడు వీళ్ళు వైకుంఠానికి వెళ్ళారు వైశ్యోత్తములందరూ. అప్పుడు చెప్పారు, మీరు భూలోకానికి వెళ్ళాలి. శివుడు ఏం చెప్పాడో అదంతా నాకు తెలుసు, హరిహరులకు అభేదము, ఆయన చెప్పినా నేను చెప్పినా ఒక్కటే. భూలోకానికి వెళ్ళి మరలా మీరు శివుడు చెప్పిన ప్రకారముగా, బ్రహ్మదేవుడు చెప్పిన ప్రకారముగా మానవాళిని అభివృద్ధి చేయండి, సృష్టిని పెంచండి, వ్యవసాయం చేయండి, వ్యాపారం చేయండి, గోవుల్ని అభివృద్ధి పరచండి, దాన ధర్మాలతో యజ్ఞయాగాలతో ధర్మముగా జీవించి లోకానికి ఒక సందేశాన్ని అందించండి అని నారాయణుడు కూడా చెప్పాడు. మీరు ఆ విధముగా చేస్తే మరలా నేను మాట ఇస్తున్నాను, నేను గోదావరి నదీ తీరాన మీ ముఖ్య పట్టణమైనటువంటి ప్రదేశములో జనార్దనుడు అన్నటువంటి పేరుతో, కొనకమ్మలటువంటి పేరుతో లక్ష్మీదేవి అవతరించి మిమ్మల్ని సర్వకాల సర్వావస్థలందు కాపాడతాము అని మాట ఇచ్చారు. వారి గట్టిగా కరతాళధ్వనులు చేయండి. తర్వాత వాళ్ళకి చెప్పారు, మీ యొక్క వంశము ఆచంద్ర తార్కాణము ఉంటుంది, మీరు భోగభాగ్యములతో తొలతూగుతారు, కొంతకాలానికి మరలా పరంధామానికి చేరుకుంటారు, కొంతకాలం ఉంటారు.
ఆయనకి కొంతకాలము అని చెప్పంటే మనకి కొన్ని లక్షల సంవత్సరాలు, ఆయనకి కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు, మనకి కొన్ని లక్షల సంవత్సరాలు అన్నమాట. అందుకోసమని కొంతకాలం అని చెప్పి అన్నారన్నమాట ఆయన. తర్వాత ఏమవుతారు? మరలా పరంధామానికి చేరుకుంటారు, తప్పకుండా మీకు మోక్షాన్ని ప్రసాదిస్తాం అని చెప్పారు. చెబితే ఇప్పుడు యోగమాయా కన్యకను ప్రార్థించారు. ఆమె కూడా ప్రత్యక్షమై మరలా వరాలు ప్రసాదించింది. ఏమన్నది? వైశ్యోత్తములారా, చింతపడొద్దు. పరమేశ్వరుడు ఏం చెప్పాడో, నారాయణుడు ఏమి చెప్పాడో, బ్రహ్మదేవుడు ఏమి చెప్పారో అవి చెయ్యండి. చింత వద్దే వద్దు. ధర్మోద్ధరణ చెయ్యండి, గో సంరక్షణ చెయ్యండి, కృషి చెయ్యండి, వ్యాపారం చెయ్యండి, వ్యవహారము చెయ్యండి. నేనే మీ వంశమున వాసవి కన్యక అన్నటువంటి నామధేయంతో జన్మిస్తాను అని జగన్మాత వారికి మాట ఇచ్చింది. అమ్మవారికి గట్టిగా కరతాళధ్వనులు చేయండి. నేనే మీ వంశమున వాసవి కన్యక అన్నటువంటి నామధేయంతో జన్మిస్తాను. మీ ఈ వంశ నాయకుడు సోమదత్తుడు కుసుమశ్రేష్ఠ అన్నటువంటి పేరుతో జన్మిస్తాడు. అతడికి నేను వాసవి కన్యకగా జన్మించి మిమ్మల్ని అందరినీ అనుగ్రహిస్తాను అని చెప్పింది. గోగర్భమున అయోనిజులుగా జన్మించండి. కొంతకాలం పిదప నా కారణంగా మీరు భూలోకములో అనేక ప్రాంతాల్లో ప్రయాణము చేసి ఒక ప్రదేశానికి చేరుకొని అక్కడ నా కారణముగా అగ్నిలో ప్రవేశము చేసి మీకు కైవల్యాన్ని ప్రసాదిస్తాను అని జగన్మాత చెప్పింది. జై బోలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకు. ఇప్పుడు కైలాస వైశ్యులు భూలోకానికి ప్రయాణించడానికి అందరూ కూడా సంసిద్ధులయ్యారు. వారు భగవంతుడికి అత్యంత భక్తి శ్రద్ధలతో పార్వతీ పరమేశ్వరులకి, లక్ష్మీనారాయణులకి, వాణి బ్రహ్మదేవుడికి నమస్కారం చేసి అక్కడి నుంచి ప్రయాణానికి సిద్ధమయ్యారు. భాస్కరాచార్యులు బ్రహ్మాంశతో భృగువంశమున సిద్ధమై పుట్టారు. వైశ్యుల కోసం, వైశ్యులు రాబోతున్నారు, వాళ్ళ కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని. కామధేనువు గర్భములో కైలాసములో ఆనాడు తపస్సు చేసి వెళ్ళినటువంటి వైశ్యోత్తములందరూ బ్రహ్మదేవుడి యొక్క ఆదేశముతో కామధేను యొక్క గర్భములో ప్రవేశించారు. ఆ విధముగా 365 రోజులు, ఏడాది పాటు కామధేను యొక్క గర్భములో గర్భవాసము చేశారు. గర్భవాసము చేసి మరలా బ్రహ్మ విశ్వకర్మ ద్వారా ఆజ్ఞాపన చేయగా వాళ్ళు కామధేనువు గర్భములో ఉన్నారు కాబట్టి ఆ వైశ్యోత్తములు వచ్చేసరికి 18 పట్టణాలు నిర్మాణము చేయి అని బ్రహ్మదేవుడు విశ్వకర్మకి ఆజ్ఞాపన చేస్తే ఆ విశ్వకర్మ 18 పట్టణాలని సిద్ధము చేశాడు. ఆ యొక్క పట్టణాలు ఆ పట్టణానికి ప్రధాన పట్టణం ఎక్కడుంది? పెనుగొండ. ఈ పెనుగొండను రాజధానిగా నిర్మించి అది 5 క్రోసుల ప్రాంతం అంటండి. సుమారు 5 క్రోసులంటే 15 కిలోమీటర్ల ప్రాంతం సుమారుగా. అందుకోసమని చెప్పి ఆవిడ పెనుగొండను రాజధానిగా నిర్మించి కుబేరుడి నవనిధులతో ఆ ప్రాంతాన్ని నింపాడు. తూర్పున గోదావరి నది, రేపు మీరు వెళ్ళబోతున్నారు కదా, తూర్పున గోదావరి నది, పశ్చిమమున గోస్తని నది, ఉత్తరమున వశిష్ఠ గంగ, గోదావరి యొక్క మరొక పాయ వశిష్ఠ గంగ, దక్షిణమున ఈ గోదావరి నది వెళ్ళి ఎక్కడైతే ప్రవేశిస్తుందో అంతర్వేది, దక్షిణమున ఉన్నటువంటిది సముద్రం. అక్కడ అన్ని కూడా ఉన్నటువంటి ఆ ప్రదేశంలో 18 నగరాలని నిర్మాణం చేయడానికి సంకల్పించుకున్నారు. అంటే దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ 18 నగరముల పేర్లు ఏమిటంటే జ్యేష్ఠ శైలము, 1వది జ్యేష్ఠ శైల్యము, 2వది నిరవధ్యకము, 3వది ఏలాపురము, 4వది వీరనారాయణము, 5వది విశాలము, 6వది శివపురము, 7వది అచంటము, 8వది నరసము, 9వది ధనదపురము, 10వది ధర్మపురము, 11వ పట్టణము జగన్నాథము, 12వ పట్టణము కళింగపట్టణము, 13 పాంచాలపురము, 14 పాలకొండము, 15 త్రిగుణపట్టణము, 16 భీమపట్టణము, 17 ఘంటసాలము, 18 పీఠికాపురము. వారికి ఒకసారి గట్టిగా కరతాళధ్వనులు చేయండి. అటువంటి 18 మహానగరములని ఆ బ్రహ్మదేవుడి యొక్క దివ్య అనుగ్రహము చేత అక్కడ నిర్మాణం చేయడం జరిగింది. విశ్వకర్మ నిర్మాణము చేసిన తర్వాత వీళ్ళందరూ కూడా హిమాలయ ప్రాంతమున గోకర్ణ క్షేత్రమున ఏడాది పాటు గోవు యొక్క గర్భములు ఉన్నారు కదా, గోకర్ణ క్షేత్రము, గోవు కర్ణముల నుంచి వచ్చారు కాబట్టి గోకర్ణ క్షేత్రం అయ్యింది. గోవు యొక్క కుడి చెవు నుంచి పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా పురుషులు, ఎడమ చెవు నుంచి పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా స్త్రీలు.
అలా కుడి ఎడమ చెవుల నుంచి హిమాలయాల్లో అంటే అక్కడ పరమేశ్వరుడి దగ్గర తపస్సు చేసినటువంటి వైశ్యోత్తములు శివుడి యొక్క ఆనతి మేరకు ఆజ్ఞ మేరకు గోకర్ణ క్షేత్రములో మరలా ప్రభవించారు. భాస్కరాచార్యుల వారు సిద్ధముగా ఉన్నారు. వాళ్ళందరూ పుట్టిన వెంటనే బాల్యము దాటి పెద్దవారు అయిపోయారు. పుట్టగానే సజ్జోగర్భం అంటాం మాట దానికి మనకి శాస్త్రములు. పుట్టిన వెంటనే పెద్దవాళ్ళు అయిపోతారు. వేదవ్యాస మహర్షి పరాశర మహర్షి సత్యవతులకు జన్మించాడండి. పుట్టిన వెంటనే పెద్దవాడు అయిపోయాడనమాట. సుఖబ్రహ్మ కూడా అంతే కదా, ఇలా పుట్టేడు వెంటనే 19 ఏండ్ల నవ యవ్వనుడిగా మారిపోయాడు. అలా పుట్టినటువంటి వాళ్ళు వెంటనే పెద్దవారు అయిపోయారు. భాస్కరాచార్యులు వాళ్ళందరికీ కూడా జాతకాది క్రియలు చేసి గాయత్రి మంత్రోపదేశము చేశారండి. మనకి ఉపనయనము చేసినప్పుడు చేసే మంత్రము గాయత్రి. ఈ లోకములో అన్ని మంత్రములకి కూడా మంత్రరాజం ఏమిటంటే గాయత్రి మంత్రము. సకల నష్టాలకి, సకల కష్టాలకి, సకల పాపాలకి అన్నిటికి విముక్తి చేసినటువంటిది గాయత్రి. అందుకనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఏకైక మంత్రము, ఏ మంత్రాన్ని ఎవరికి ఉపదేశించలేదండి. కేవలము ఒక్క గాయత్రి మంత్రాన్ని మాత్రమే ఉపదేశము చేశారు. ఆ గాయత్రి మంత్రం ఏదో పూర్వం మీకు చెప్పాను. నేను చాలా కష్టాల్లో, బాధల్లో, సమస్యల్లో, నిందల్లో, అవమానాల్లో ఇరుక్కుని ఉండేటప్పుడు నాకు ఏమి చేయాలో పాలుపోక స్వామికి ప్రార్థన చేసి, స్వామి మీరు గాయత్రి మంత్రాన్ని అందించారు కాబట్టి ఈ గాయత్రిని చేస్తానని 1,00,000 సార్లు గాయత్రి మంత్రము చేస్తానని మొక్కుకున్నాను. 60,000 గాయత్రి అయ్యేసరికి నాకు పుట్టపర్తికి వచ్చేసాను. మిగతా 40,000 గాయత్రి పుట్టపర్తిలో భగవాన్ సత్యసాయి బాబా వారు నిర్మాణం చేసినటువంటి గాయత్రి మందిరం దగ్గర చేస్తే 1,00,000 గాయత్రి పూర్తయ్యేసరికి నేను ఒక పెద్ద వక్తగా మారిపోయి మీ అందరి ముందు ప్రవచనాలు చెప్తున్నాను. అది చాలా కష్టాలు ఉన్నటువంటి వాడిని కష్టాల నుంచి విముక్తి చేయడమే కాకుండా భవిష్యత్తులో కష్టాలు రానటువంటి స్థితికి గొప్ప జ్ఞానాన్ని, భక్తిని, సమాజానికి సేవ చేసే బుద్ధిని, ఏది చదివినా ఏది విన్నా స్పష్టంగా అర్థం చేసుకునే శక్తిని అమ్మ నాకు ప్రసాదించి మీ అందరి చేత జ్ఞాన సరస్వతి అన్న బిరుదు పొందేలాగా చేసింది ఆ గాయత్రి మంత్రం. అంత గొప్పదండి గాయత్రి. అందుకైనా నేను మీరందరూ నా సోదర సోదరిమణులుగా భావించి చెబుతున్నాను. ఇది 5వసారి నేను రావడం సప్తాహం కాబట్టి ఎవరికైనా కష్టం ఉంటే అమ్మవారి మంత్రాన్ని ఎలాగా చెబుతాము, దానితో పాటు విశ్వామిత్రుడు ఏర్పాటు చేసినటువంటి మంత్రం అది గాయత్రి మంత్రాన్ని చెప్పండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అమ్మ సమక్షంలో చెబుతున్నాను, మీరు ఆ మంత్రాన్ని చేయండి. సకల కష్టాలు, సమస్యలు, ఆపదలు అన్నీ కూడా గట్టెక్కుతాయి. కూర్చొని చేయాలా, నిలబడి చేయాలా, పూజ చేసినప్పుడు చేయాలా, ఆ నియమాలు ఏవీ లేవని చెప్పారు బాబా గారు. నేనైతే డ్రైవింగ్ చేస్తూ చేసేవాడిని, నడుస్తూ చేసేవాడిని, ఎక్కడికైనా వెళ్తూ చేసేవాడిని. వాటర్ బాటిల్లో వాటర్ పడితే ట్యాప్ ఇప్పితే ఈ ట్యాప్ ఇప్పేలోపు ఇది నిండడానికి టైం వేస్ట్ ఎందుకని ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనుకుంటూ పట్టేవాడిని వాటర్. అలా చేశాను కాబట్టి దేవుడికి పిచ్చెక్కి వీడు వదిలిపెట్టాడు రా బాబు, వీడి కోరికలన్నీ తీర్చేద్దామని చెప్పి అన్నీ తీర్చేశారన్నమాట. అంత విశ్వాసం ఉండాలి, అంత కఠిన దీక్ష ఉండాలి, వదిలిపెట్టకూడదు. ఒకసారి పట్టుకున్నామంటే నేను ఈరోజు మన సుందర్రాజు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాను భోజనానికి. ఎప్పుడు వచ్చినా వెళ్తున్నాను. వాళ్ళ అమ్మగారు వచ్చి ఉంటారు బహుశా. నేను కౌంటింగ్ మిషన్ ఇచ్చాను, ఈరోజు తీసుకొని రాలే. నేను చెప్పాను ఓం నమశివాయ చెప్పుకోండి లేదా మీకు ఇష్టమైనటువంటి మంత్రాన్ని చెప్పుకోండి అంటే ఆవిడ 1,00,000 సార్లు చెప్పేసి మరలా ఇప్పుడు 60,000 సార్లు చెప్పారండి. ఆవిడ గట్టిగా కడతాలు చేయండి. 1,00,000 పూర్తయిపోయి నాకు చూపించారు. పోయినసారి వచ్చినప్పుడు 1,00,000 పూర్తయిపోవడం. మరలా ఇప్పుడు నేను ఇంకోటి ఇస్తే వద్దు స్వామి మీరు ఇచ్చిన 2 మిషన్లు ఉన్నాయి, ఆ 2 మిషన్లు తీసుకొచ్చి నాకు చూపించి ఒక దాంట్లో 54, ఒక దాంట్లో 23,000, 54,000, 23,000 అంటే 2,00,000 అయిపోవడానికి కూడా సిద్ధంగా ఉంది. అంటే భగవంతుడు అమ్మవారి సమక్షంలో మనము చెబితే వాళ్ళకి ఆ భావన కలుగుతుంది, ఇది చెయ్యాలి అనిపిస్తుంది. అందుకోసం చెప్పాను గాయత్రి మంత్రం అంత గొప్పది. అటువంటి గాయత్రిని అందరికీ కూడా భాస్కరాచార్యులు కైలాసం నుంచి భూలోకానికి వచ్చినటువంటి వైశ్యోత్తములందరికీ భాస్కరాచార్యులు గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేశారు. జై బోలో వేదమాత గాయత్రి మాతకు. గాయత్రి మా గాయత్రి మా కరుణించి కాపాడు గాయత్రి మా. గాయత్రి మా
గాయత్రి మా కరుణించి కాపాడు గాయత్రి మా. జగదోద్ధారిణి గాయత్రి మా, జగదోద్ధారిణి గాయత్రి మా, జగత్ పరిపాలిని గాయత్రి మా, జగత్ పరిపాలిని గాయత్రి మా. కరుణా సాగరి గాయత్రి మా, కరుణా సాగరి గాయత్రి మా, కాళిక పాలిని గాయత్రి మా, అంబ కాళిక పాలిని గాయత్రి మా. గాయత్రి మా, గాయత్రి మా కరుణించి కాపాడు గాయత్రి మా. జగదోద్ధారిణి గాయత్రి మా, జగత్ పరిపాలిని గాయత్రి మా, కరుణా సాగరి గాయత్రి మా, కాళిక పాలిని గాయత్రి మా, అమ్మ కాళిక పాలిని గాయత్రి మా. గాయత్రి మా, గాయత్రి మా కరుణించి కాపాడు గాయత్రి మా. జై బోలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతకు.